తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకొని నడుపుతూ ఇస్తున్నటువంటి ఒక సందేశం. దీనిలో ప్రధానంగా పాల్గొంటున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు రవీంద్ర వర్మ గారు, అదేవిధంగా మీ అందరి అభిమాని నిగర్వి మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జెంటిల్మెన్ రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా ఈ పట్టణ సముదాయాల్లో ఒక పార్టీ ప్రోగ్రామ్ని డిజైన్ చేయటం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందరినీ కోఆర్డినేట్ చేసి అపురూపంగా ప్రోగ్రామ్ని తీర్చిదిద్ది ఒక శిల్పిలాగా ఈ పట్టణ విజయవాడకి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకొని ప్రధానంగా దళితుల కోసం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ని దళితేతరులుగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి పట్టాభి గారు, వారితో పాటు మన ముందు ఇప్పుడే మాట్లాడినటువంటి పెద్దలు అన్నగారు, నాగేశ్వరరావు గారు, స్థానిక కార్పొరేటర్ నేను తక్కువ పరిచయం అయినప్పుడు కూడా అసలు ప్రతి మనిషిని కలుపుకొని వాళ్ళల్లో సులువుగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నటువంటి మనం ఆ గాంధీని అయితే చూడలేదు, కానీ ఇక్కడ మన ముందున్నటువంటి కార్పొరేటర్ గాంధీ గారు, తమ్ముడు నరసింహారావు గారు, అదేవిధంగా మిగతా నాని గారు, నజీర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, పత్రికా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిగతా సోదరులారా, ఒక మనిషి తన జీవితకాలంలో రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న క్రమంలో వివిధ రూపాల్లో మనకి కనబడుతూ ఉంటారు. నేను చరిత్రను చదివినట్లయితే కొంతమంది అధికారం కోసం, అధికారం ఉంటే చాలు అనుకునే రాజకీయ నాయకులను చూస్తాం. లేకపోతే కొంతమందిని డబ్బుంటే చాలు అని అనుకునే వ్యక్తుల్ని, డబ్బుతో పాటు రాజకీయాన్ని చూస్తాం. కొంతమంది నాకు ఈ పదవి చాలా ముఖ్యం అని పదవితోటే ఉండేవాళ్ళని చూస్తాం. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేకమైన పదవుల్ని, రకరకాల వ్యక్తుల్ని చూసి ఏమిటి జీవితం, రాజకీయం అంటే పదవులు డబ్బులు మాత్రమే కాదు, ఏదో ఒకటి చరిత్రలో నిలబడే విధంగా సమాజాన్ని మార్చే క్రమంలో కొంత పని జరగాల్సిన అవసరం ఉంది, చరిత్రలో లిఖించబడాలి అనే కోరుకునే రాజకీయ నాయకునే వ్యక్తుల్ని అటు డబ్బు మీద ఆశ ఉండదు, పదవి మీద ఆశ ఉండదు. చరిత్రలో వాళ్ళని ఎలా చూస్తామంటే కీర్తి మీద ఒక కాంక్ష ఉండే వ్యక్తులుగా చూస్తాం. కీర్తికి కులం ఉండదు, మతం ఉండదు, జెండర్ ఉండదు. తను చరిత్రలో నిలిచిపోవాలి, ఇదిగో ఇన్ని మంచి పనులు చేయాలి అని మాత్రమే కీర్తి మీద కాంక్ష ఉండే వాళ్ళు ఆశిస్తారు. మన ముఖ్యమంత్రి గారికి ఇదిగో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం నా చేతుల మీదుగా జరిగే అవకాశం ప్రజలు ఇచ్చారు, దాన్ని చిరస్థాయిగా నేను నిలబెట్టాలి, కట్టించాలనే ఒక ఆలోచనలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. విడగొట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటే, లేదా పసిపాప అనుకున్నప్పటికీ ఈ పసిపాపని పొత్తిళ్లలో జాగ్రత్తగా పెట్టి బుడిబుడి నడకలతోటి నడక నేర్పించి ఇదిగో ఎదిగినటువంటి మిగతా రాష్ట్రాల సరసన పరిగెత్తించే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆయన 2022 అనే ఒక విజన్, 2029 దాని తర్వాత ఇంకొక విజన్, చివరిగా 2050 ఈ రాష్ట్రం ప్రపంచానికి ఒక ముఖద్వారంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇదిగో నా జీవితంలో 40 సంవత్సరాలు అనేకమైన వర్గాలకి నేను పనిచేశాను, కానీ ఇంకా అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి దళితుల్ని
మనం పట్టించుకోకుండా పరిపాలన చేస్తే చరిత్రలో మనం వేరుగా ఉంటాం. కాబట్టి ఆ వర్గాలని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, దాని మీద ప్రమాణం చేసి మనం అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యం, అది ప్రతిపక్షమైన, మిగతా రాజకీయ పార్టీలైనా, ప్రభుత్వమైన, ఇదిగో ఈ వర్గాలకి పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ వర్గాలు ఎదిగినప్పుడే మనం నిర్మించుకున్నటువంటి విజన్ అనే దాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి పార్టీ మొత్తం కూడా 82 రోజులు మీరు మీ కుటుంబాలని పక్కన పెట్టండి, మీ సరదాల్ని పక్కన పెట్టండి, మీ వేరే పనులు ఉంటే పక్కన పెట్టండి, కదలండి మొత్తం గ్రామాలకి, గ్రామాల్లో ఉన్నటువంటి దళిత వాడలకు వెళ్ళండి. ఆ వాడలు ఎందుకు అభివృద్ధి కావో నాకు 82 రోజుల్లో సుదీర్ఘమైనటువంటి ఒక డాక్యుమెంట్ మీరు ఇవ్వండి, ప్రభుత్వం ఏళ్ళ కోసమే పనిచేస్తుందని ఒక రణ నినాదాన్ని ముఖ్యమంత్రి గారు హృదయానికి తీసుకొని పంపిస్తే మేమందరం మీ దగ్గరికి ఈ బస్తీకి రావటం జరిగింది. గతంలో ఇందాక అన్నగారు చెప్పారు, ఎన్ని చేసినా ఎందుకు చేసినా కొన్ని వర్గాలు ఎందుకు దూరంగా ఉండిపోతున్నాయి అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతున్నది. ఇది అర్థం కానిదేం కాదు. మనిషిని స్వతహాగా హక్కును చేర్చుకునే ప్రేమను కురిపించగలిగితే ప్రతి మనిషి దగ్గరికి వస్తాడు. ఇదిగో ఇక్కడున్న ఈ నాయకులందరూ కూడా నాకు చాలా తక్కువ పరిచయం, కానీ పలకరించే క్రమంలో ప్రేమను కురిపిస్తారు వీళ్ళందరూ కూడా. మీ ఎమ్మెల్యే గారు కానీ, గాంధీ గారు కానీ, అన్నగారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న పట్టాభి గారు కానీ, ఎదుటి మనిషిని ఆ గౌరవాన్ని మనిషి కోరుకుంటాడు. ఆ గౌరవం తనకు దక్కిన తర్వాత మీరు ఎంత అద్భుతంగా పనిచేసినా లేకపోతే చేయకపోయినా ఆ మనిషి మీ వాడైపోతాడు. వశం చేసుకోవటం అంటాం దీన్ని. కొన్ని రాజకీయ పార్టీలు చేసినా చేయకపోయినా గతంలో వీళ్ళని వశం చేసుకొని ఏమీ చేయకుండానే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి, వాసన చూపిస్తే మనం కొన్నిసార్లు మన ఆలోచనట్టు పడేసాం. కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత అనే నినాదాన్ని మన ఎమ్మెల్సీ గారు కూడా రావటం జరిగింది. సో ఈ వర్గాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వానికి దగ్గరగా వచ్చే ఒక పెద్ద ప్రక్రియని తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉన్నట్లయితే, లేకపోతే సీనియర్ నాయకులు ఎవరైనా ఉన్నట్లయితే రాసుకోండి. విడగొట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు దళితులు 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇదిగో ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఈ జనాభాని లెక్కలేస్తే 2011 లేకపోతే ఇప్పుడున్నటువంటి రీసెంట్గా జరిగిన సర్వేల ప్రకారం చూస్తే దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నారు. ఈ 1 కోటి మంది జనాభాలో ఓటర్స్ ఎంత అని చూస్తే అటు మాలలు కానీ, మాదిగలు కానీ, రెల్లిలు కానీ ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో దాదాపు 55 లక్షల ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. సార్, కొన్ని సెక్షన్లు ఎంత చేసినా ఉంటాయో లేదో తెలియదు, కానీ ఈ సెక్షన్స్ దగ్గర తీసుకోండి. 55 లక్షల ఓటర్స్. ఇది హైదరాబాద్లో ఓల్డ్ సిటీ కంచుకోట ఎలా ఉందో ఎంఐఎంకి, ఇక్కడ అమరావతి, కృష్ణా, గుంటూరు రెండింటిని కలిపి దళితుల్ని మీరు ప్రేమగా చూడగలిగితే ఇది తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన కంచుకోటగా ఉండటానికి ఒక అవకాశం ఉన్నది. వీటన్నిటిని విశ్లేషించి దళితులు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాలి, వీళ్ళలో ఐక్యత రావాలి, ఆ సంక్షేమాన్ని మేము చూస్తాం అని ముఖ్యమంత్రి గారు తన బాధ్యతని అందరికీ అప్పచెప్పి మీరు వెళ్ళి ప్రతి మనిషిని పలకరించండి అన్న క్రమంలో మొన్న ఒక కార్యక్రమంలో మేము పాల్గొంటే తల్లిని తండ్రిని ఒక 18 రోజుల వ్యవధిలోనే కోల్పోయినటువంటి 3 ఆడపిల్లలు ఉన్న ఒక కుటుంబాన్ని మేము చూడటం జరిగింది. ఇది బైబిల్లో ఉంటుంది, సాక్ష్యం చెప్పవలెను. ఏదైనా ఎక్కడైనా ఏమైనా జరిగితే చూసిన దాన్ని జాగ్రత్తగా చెప్పండి, వినండి అని అంటాం. ఆ 3 ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు లేరు. బంధువులు ఉంటే ఉండొచ్చు, లేకపోతే దూర బంధువులు ఉండొచ్చేమో, కానీ ఎక్కువ కాలం క్యారీ చేస్తానని గ్యారెంటీ లేదు. ఒక పాప ప్రియదర్శిని, ఆ పాప ఫిజియోథెరపీ డిగ్రీ అయిపోయి ఫీజు 50,000 రూపాయలు కట్టలేక, సర్టిఫికేట్స్ లేక తన 2 చెల్లెల్ని చదివించుకుంటూ తల్లి తండ్రి లేకపోతే 2 చెల్లెళ్ళకి తనే తల్లి తండ్రి జీవిస్తున్న కుటుంబంలోకి వెళ్ళాం. ఇది సార్ మా పరిస్థితి అని చెప్తే ఇదిగో ఎమ్మెల్యే గారు దేవుడి రూపంలో వచ్చి ఆ అమ్మాయికి ఆ ఇన్స్టిట్యూషన్ తోటి మాట్లాడి 50,000 రూపాయలు వాళ్ళతో మాట్లాడి సర్టిఫికేట్స్ ఇప్పించినటువంటి ఘటన కనబడతా ఉంది. ఒక మనిషి నిలబడటం, ఒక కుటుంబం నిలబడటం. నిన్నటిదాకా దేవుడే వాళ్ళకి దిక్కుగా, దుఃఖం వచ్చినా ఏడుపు వచ్చినా అమ్మా నాన్న లేకపోతే హక్కులు చేర్చుకునే వాళ్ళు లేకపోతే
తనమే తీరా ఒంటరిగా ఏడ్చుకున్నటువంటి దళిత కుటుంబాలు చాలా ఉన్నాయి. పగులంతా కష్టపడి చాలని జీతంతో లేకపోతే కూలితోటో ఇంటికి వచ్చి పస్తులు ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి. బట్టలు సరిగా లేక, జీవించడానికి అవకాశం సరిగా లేక ఏదో బతుకుతున్నాం అన్నట్టుగా జీవిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఈ సమాజంలో ఎవడో ఇంకొకటి తక్కువ కాదు, దళితులు అంతకన్నా తక్కువ కాదు. దళితులకు అవకాశం ఇస్తే అద్భుతంగా రాణించగలరు. ఆ అవకాశాలను ఇవ్వండి ముఖ్యమంత్రి గారు ఇదిగో అధినాయకత్వాన్ని మొత్తాన్ని కూడా దళిత నాయకత్వంతో ముడివేసి సీనియర్ నాయకుల్ని గౌరవించుకుంటూ జూనియర్ నాయకులుగా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు, నరసింహరావు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మందిని కలుపుకొని ఒక టీం వర్క్గా చేస్తున్నటువంటి ఆలోచనే ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి ఈ దళిత తేజం తెలుగుదేశం. దీని వెనకాల స్ఫూర్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి అని చూస్తే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 29వ రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి అటు తెలంగాణ 2 కమల పిల్లలుగా లేకపోతే ఆపరేషన్ చేసి వీళ్ళిద్దరిని సపరేట్ చేసిన తర్వాత 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో అంబేద్కర్ గారి 125వ జయంతిని వస్తే అక్కడ పార్లమెంట్లో మోడీ తప్ప ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా అంబేద్కర్ని స్మరించుకున్నటువంటి నేపథ్యం కనపడలేదు. అందుకే 2015 డిసెంబర్ 17-18 తేదీల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి శపథం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇదిగో ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నది. ఆయన తన 21 సంవత్సరాల వయసులో నూనూగు మీసాల వయసులో తల్లిదండ్రులు లేకపోయినా మహారాజు ఇచ్చినటువంటి బరోడా మహారాజు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ తోటి కొలంబియా యూనివర్సిటీ, అమెరికా, న్యూయార్క్ సిటీలో చదివి ఆ తర్వాత జర్మనీ, ఆ తర్వాత లండన్ వెళ్ళి తిరిగి తన జీవితంలో 21 సంవత్సరాలు 23 సంవత్సరాల తర్వాత మళ్ళా భారతదేశానికి వచ్చి భారతదేశానికి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంటే ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలంటే ఐఏఎస్ ఎలా ఉండాలి, పరిపాలించాలంటే కోర్ట్స్ ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, అదేవిధంగా దానితో పాటు మీడియా మొత్తం ఎలా ఉండాలని చెప్పినటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని బైబిల్ లాగా భారతదేశానికి ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వెళ్తున్న మనమందరం కూడా చనిపోయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని 125 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అంబేద్కర్కి ఏం చేయగలమని ఆలోచించి ఇదిగో అమరావతిలో ఆయన బుద్ధిజం తీసుకున్నటువంటి బుద్ధుల సాక్షిగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి ఆలోచన ఆ క్రమంలో అంబేద్కర్ని చిరస్థాయిగా ప్రపంచానికి మనం గుర్తుండే విధంగా చేయాలనుకుని 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో 20 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతోటి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తూ ఉన్నాడు. చరిత్ర అనేకమైనటువంటి తరాలకి సాక్ష్యంగా ఉంటుంది. మీరు చూడటానికైనా ఎన్ని ఉండొచ్చు. యూరోప్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, లెనిన్ గ్రాండ్ అమెరికా, రష్యా వెళ్తే, చైనా వెళ్తే మావో తివారీ స్క్వేర్ అక్కడ మావో ఉంటాడు, జరిగినటువంటి ఘటనలు కనబడతాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేకమైన దృశ్యాలు కనబడతాయి. అమరావతిలో కొత్తగా ఏర్పడినా సరే నూతనంగా ఆవిష్కరిస్తున్న దృశ్యం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహం, ఒక స్మృతి వనం, ఒక లైబ్రరీ. ఆయన జీవితం మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా అది ఒక జ్ఞానోదయ సెంటర్ గా ఉండడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను చూపించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది అధికారం కోసం కాదు, లేకపోతే డబ్బు కోసం కాదు, లేకపోతే వీళ్ళని ఆకట్టుకోవడం కోసం కాదు. చరిత్ర మీద ఒక ఆలోచనతోటి ఒక కీర్తి ఉండాలి, కీర్తి నాకు కూడా అవసరమని భావిస్తున్నటువంటి కీర్తి మీద కాంక్షతో జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం దీన్ని. ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 20 లక్షల దళిత కుటుంబాలు, 1 కోటి మంది జనాభా మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో అంబేద్కర్ని, చంద్రబాబు నాయుడిని, ఆశయం అంబేద్కర్ది, ఆచరణ చంద్రబాబు నాయుడుది. ఈ నినాదంతో ఆయన ఇచ్చినటువంటి అనేకమైన ఆలోచనల్ని, ఆశయాల్ని మొత్తాన్ని కూడా ఆచరణలో చూపించడం కోసం, లైఫ్ స్టైల్ మార్చడం కోసం, దళితులు కూడా కాళ్ళెత్తుకొని తిరిగే విధంగా ఉండడం కోసం. ఉదాహరణ ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఎస్సీ కార్పొరేషన్ లో ఒక చిన్న అవకాశం నాకు వచ్చినప్పుడు చైర్మన్ గా ఏం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు దళితులకి కిరాణా షాపులు, కూల్ డ్రింక్ షాపులు, లేదా బట్టల షాపులు, కూరగాయల షాపులు ఇవి కాదు చూపుడి గారు, వీళ్ళకి కనబడే విధంగా ఏమి ఇవ్వాలి ఆలోచించండి అని చెప్తే ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశం ఏంటంటే 20 లక్షల ఖరీదు చేసే ఇన్నోవా కార్లు ఈ రోజు దళితులకి ఇవ్వడం జరిగింది. ఇన్నోవా కార్ అనేది దళితుల్లో, దళిత కుటుంబాల్లో ఒక కళ మాత్రమే. నేను దాదాపు 15 సంవత్సరాలు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో నా ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం చేసిన వ్యక్తిని.
నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది, కానీ నేను ఒక మెకానికల్ ఇంజనీర్గా ఇన్నోవా కారు అనేది అద్భుతమైన కారు ఇండియన్ రోడ్స్లో దాన్ని కొనుక్కొని తేలాలంటే 20 లక్షల రూపాయలు నా దగ్గర లేక, రాజకీయంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా 5 లక్షల రూపాయలు కడితే కానీ కారు ఇవ్వడు. కాబట్టి అవి లేక ఇన్నోవా కారు ఆలోచన మానేసి ఆల్టో కారు కొనుక్కొని తిరుగుతున్నా. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి దళితుడిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు 20 లక్షల ఇన్నోవా కారుని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ ఇన్నోవా కారులో ఎవరు తిరుగుతున్నారా? మామూలుగా చూసినట్లయితే కలెక్టర్ ఇన్నోవా కారులో తిరుగుతాడు, ఎంపీ ఇన్నోవా కారులో తిరుగుతాడు, ఎమ్మెల్యే ఇన్నోవా కారులో తిరుగుతాడు, వ్యాపారస్తులు ఇన్నోవా కారులో తిరుగుతున్నాడు. వీళ్ళ సరసన దళితులు కూడా ఇన్నోవా కారులో పెట్టినటువంటి ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ఒక ఆలోచన ఇది. వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇదిగో దళిత దేశం ఈ ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ మన ఇంటికి వచ్చారు. మన ఇంటికి వచ్చినప్పుడు చాలా గౌరవంగా హాయిగా ఒక బెంచ్ వేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పండి. మీ సమస్యలకి ప్రతిదానికి ఆన్సర్ తీసుకుని వెళ్ళటం కోసమే, మీ సమస్యలను తీర్చడం కోసమే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావటం జరిగింది. గతంలో చాలా మంది అనుకోవచ్చు, ఎప్పుడో ఇందిరమ్మ గ్రామాల్లో ఒక ఇల్లు ఇస్తే జీవితకాలం ఇందిరాగాంధీ గారిని గుర్తుపెట్టుకున్నటువంటి జనరేషన్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు తరం ఏంటంటే, యువకులు ఏంటంటే, ఎవడైతే నాకేం చేశాడు, నాకు ఎవడైనా ఏ ప్రభుత్వం చేస్తే వాడి వెనకాల నేను ఉంటానని ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ బిడ్డల్ని, వారి స్థితిగతుల్ని, వారి భవిష్యత్తుని మొత్తాన్ని కూడా ముందుకు తీసుకుని ఇదిగో మీకు ఒక ప్రభుత్వం ఉన్నది, ఈ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం వాడుతా ఉన్నాం. ఉదాహరణకి 10,000 కోట్ల రూపాయలు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగా ఇచ్చినటువంటి సప్లై నిధులు కనబడతా ఉన్నాయి. దాన్ని దళితుల కోసం వాడండి అని చెప్తున్న నేపథ్యంలో ప్రతి దళిత వాడికి గ్రామాల్లో పట్టణాల్లో రోడ్లు వచ్చేసాయి, ప్రతి దళిత వాడికి కరెంట్ వచ్చింది, ప్రతి దళిత వాడికి బడి వచ్చింది, గుడి వచ్చింది. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకి ఇండివిజువల్ గా ఏం కావాలో అనేకమైన మార్గాలను తీసుకొని వచ్చాం. దళితులు ఎదగాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో మనం కూడా తెలుగుదేశం పార్టీని నిరంతరం మనం స్నేహం చేయాల్సిన అవసరం ఉంది, మనం ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీ ఈరోజు మన ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నది, మీ సమస్యలు ఏంటో చెప్పమని. మన తల్లి తండ్రి కూడా అడుగుతాడో లేదో నాకు తెలియదు, కానీ మన అమ్మ నాన్న ఒక పిల్లవాడిని వేరే కాపురం పెట్టినప్పుడు, లేకపోతే ఇంకొక విధంగా 20 లక్షల రూపాయలు కారుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ లేకపోతే అత్తమామల అమ్మాయిని ఇచ్చినప్పుడు కట్నంగా 20 లక్షల రూపాయలు కారుస్తారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రిగా, లేకపోతే మీ అమ్మ మీ మామగా, లేకపోతే మీ అత్తగా భావించి ఇస్తున్నటువంటి ఇదిగో జేసీబీలు కానీ, ప్రొక్లైనర్స్ కానీ, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా దళిత దేశంలో భాగంగా ఈ రోజు మనం ముందుకు వస్తున్న నేపథ్యంలో 20 లక్షల కుటుంబాలను అడ్రస్ చేయటం ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కాదు. గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్. గవర్నమెంట్ సహాయం తీసుకుని ఎదిగినటువంటి చాలా వర్గాలను చూసాం, చాలా మందిని చూసాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కోరుతూ ఉన్నది, తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉన్నది, అడుగులో అడిగేయండి, చంద్రబాబు నాయుడు తోటి కథం తొక్కండి, మీ అందరి జీవితాల మార్పు కోసం ఒక ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ జనరేషన్ కానీ, గత జనరేషన్ కానీ, లేదా నాయకత్వం ఇస్తున్న మనందరం కూడా మన కోసం కాదు, రాబోయే తరాలు, రాబోయే జనరేషన్ కి మన నాయకత్వం ఉండాలి, మనం ఒక రోడ్ మ్యాప్ గా కనబడాలి, మనం ఒక బ్రిడ్జ్ గా ఉండాలి. కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని మొత్తాన్ని కూడా ప్రతి పల్లికి, ప్రతి వాడికి, ప్రతి బస్తీకి తీసుకెళ్లే క్రమంలో ఇదిగో దళిత తేజం తెలుగుదేశం ముందు అడుగు అనే ఒక కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ మన వాడికి ఈ రోజు రావడం జరిగింది.